శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 23వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ శక్నోతి హైవయః షోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. భావం: జీవించి ఉండగానే కామ క్రోధాదుల ఉద్యోగములను అదుపులో నుంచుకోగలిగిన నిజమైన సుఖీ యోగి. ఈ శ్లోక వివరణ: మానవుడు మరణించే లోపల కామమును క్రోధమును విడిచిపెట్టగలిగితే లేక వాటి ప్రభావాన్ని అదుపు చేయగలిగితే అతడే యుక్తుడు, సుఖమును పొందినవాడు అవుతాడు. ఇంతకుముందు శ్లోకంలో మనము చెప్పుకున్నాము, మోక్షం ఎక్కడో లేదు, ఎప్పుడో రాదు, ఇక్కడే ఈ జన్మలోనే వస్తుంది. దానికి కావలసిన సామాగ్రి ఇక్కడే దొరుకుతుంది. ఆ సామాగ్రిని మనం సమకూర్చుకోవడంలోనే మన విఘ్నత చూపాలి అని. ఎందుకంటే భూలోకంలో కర్మభూమి, ధ్యానయోగ సమాధులకు ఇదే అనువైన లోకం. స్వర్గలోకం అనుభవానికే కానీ ఆచరణకు పనికిరాదు. నరకం కూడా అనుభవించడానికే పరిమితం. కాబట్టి ఈ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అని భగవానుడు చెబుతున్నాడు. అది కూడా ఈ శరీరం వదలక పూర్వమే అని స్పష్టంగా చెబుతున్నాడు. మరణం రాక పూర్వమే మనం కామ క్రోధములను వదిలిపెట్టాలి. వాటి ప్రభావానికి లోను కాకుండా వాటిని అదుపు చేయాలి. అందరి ఎడల సమభావన కలిగి ఉండాలి. మనస్సును పరమాత్మలో లగ్నం చేయాలి. మోక్ష మార్గాన్ని చేరుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో వివరించెను.